ఇంతలోనే నైట్ అయిపోయింది. అండ్ ఈ నైట్ నాకు చాలా స్కేరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది జాంబీస్ అండ్ చాలా మాన్స్టర్స్ ఉన్నారు. వాటితోటి నేను ఎలా సర్వైవ్ అవ్వాలని నేను అటు ఇటు పారిపోతూ ఉన్నాను. ఇక్కడ ఈ జాంబీ, అక్కడేమో ఇన్ని జాంబీస్ ఉన్నారు. అందరు చుట్టేసారు గైస్ నన్ను. ఛీ! సో ఇప్పుడు ఈ డాంకీని మనం చంపుదాం. వీటిని ఎందుకు చంపాలంటే మనకి ఫుడ్ కావాలి కదా భయ. గైస్ ఈరోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ గేమ్. సో ఈ గేమ్ని నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే రికమెండ్ చేశారు. సో వాళ్ళ రికమెండ్ మీద అయితే ఈ గేమ్ని నేను సకా ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది. అండ్ దీంట్లో నా సొంత వరల్డ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ టు సర్వైవ్ దిస్ గేమ్ గైస్. ఇంకా చాలా క్రేజీ థింగ్స్ జరిగినాయి. సో ఫటాఫట్ గేమ్ని అయితే ఫస్ట్ ప్లే చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సో మన వరల్డ్కి మనం అయితే వచ్చేసినాం. బట్ దీంట్లో ఏం చేయాలి అనేది నాకైతే నిజంగా తెలీదు. సో ఇక్కడ ఇదేదో దొరికింది నాకు, అదేందో కూడా తెలీదు. నేనైతే అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను. ఎందుకంటే దీంట్లో ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలి ఏంది అనేది ఏ ఆప్షన్ కూడా నాకు దూరం దాకా కనిపించట్లేదు. సో నేను ఇక్కడ పైకి రావడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ నా హౌస్ ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నాకు తెలియట్లేదు. సరే అనేసి నాకు ఇక్కడ ఒక కేవ్ కనిపించింది. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. బట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా అనేసి నేనైతే లోపలికి వెళ్ళాను గైస్. ఈ లోపల వెళ్ళడం నాకు చావు దగ్గర తీసుకొస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సరే అనేసి లోపలికి వచ్చాను కదా, ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటుంది అని అనుకున్నాను. బట్ అక్కడ ఏదో క్రియేచర్ వచ్చి నన్ను చంపింది. సరేలే అనేసి ఫటాఫట్ పారిపోదామని బయటకు వచ్చాను. బట్ పైకి ఎక్కలేకపోయాను నేను. అటు సైడ్ నుంచి జాంబీ, ఇటు సైడ్ నుంచి ఇది వేరే క్రియేచర్ ఏదో ఉన్నట్టుంది. వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను అయితే ఈజీగా చంపేశారన్నట్టు. సో పర్లేదు అనేసి మరో లైఫ్ దొరికింది నాకు. మరో లైఫ్ దొరికితే ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. నేను ఏదైనా చేయగలుగుతానా అనేది అయితే నేను ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ చేయాలి అనేసి నేనైతే ఇక్కడ చెట్టుని నరకడం స్టార్ట్ చేశాను. కానీ ఇంతలోనే ఈవినింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను వాతావరణం చూస్తే చాలా విచిత్రంగా కొడుతుంది. ఈవినింగ్ అయిపోతే నేను ఈజీగా సర్వైవ్ చేయగలనా లేదా అనేసి. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ అయినప్పుడే మనకి ఒక నైట్లో మనం సర్వైవ్ అవ్వలేము. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మనకి, పికాక్స్ కానీ యాక్స్ని క్రియేట్ చేసుకోవాలనేసి. బట్ ఎట్లా చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్లో అయితే ఉన్నాం. ఇంతలోనే నైట్ అయిపోయింది. అండ్ ఈ నైట్ నాకు చాలా స్కేరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది జాంబీస్ అండ్ చాలా మాన్స్టర్స్ ఉన్నారు. వాటితోటి నేను ఎలా సర్వైవ్ అవ్వాలని నేను అటు ఇటు పారిపోతూ ఉన్నాను. సో ఒక్కటి కాకపోతే ఒకటి నా మీద దాడి చేస్తే ఉంది. నైట్ ఇంత స్కేరీగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. సరేలే అనేసి పైకి వెళ్ళాను. ఇక్కడ ఇంకో మాన్స్టర్ వచ్చి అయితే హర్ట్ చేయడం జరిగింది. అండ్ నేను ఇక్కడ నుంచి పారిపోదామని ఇంకో కేవ్కి అయితే లోపలికి వెళ్ళాను. అటు సైడ్ మనకి సేఫ్ ఉంటుందనేసి. అండ్ కింద సైడ్ నాకు లైట్ కనిపించిందని ఈ వెలుతురుకి అయితే ఆగాను. ఎందుకంటే వెలుతురులో ఉంటే జాంబీస్ రావేమో అని హోప్తో ఇక్కడికి వచ్చాను. సరేలే కొంచెం ముందుకు వెళ్దాం అనేసి ముందుకెళ్ళాను. అక్కడే ఆ మాన్స్టర్ మళ్ళీ వచ్చి నన్ను అయితే డ్యామేజ్ చేయడం అయితే జరిగింది. సరే అది అక్కడ ఉంది కదా, నేను ఇక్కడే ఆగుతాను అనేసి ఇక్కడే ఆగాను. సరేలే అక్కడి నుంచి కూడా ఆ మాన్స్టర్ రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నేను మళ్ళీ చచ్చిపోయాను గైస్. సరేలే అనేసి మళ్ళీ మళ్ళీ లైఫ్ వచ్చింది మనకి. అండ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను బయటపడాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేది అయితే నేను డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళాను. అండ్ ఈ స్పైడర్ అయితే మనకి ఏమంటలేదు ప్రెజెంట్ అయితే. బట్ ఇక్కడ ఈ మాన్స్టర్ రావడం జరిగింది. అండ్ ఈ మాన్స్టర్ ఏంటంటే బ్లాస్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి 2 హెల్త్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఈ జాంబీ, అక్కడేమో ఇన్ని జాంబీస్ ఉన్నారు. అందరు చుట్టేసారు గైస్ నన్ను. హోప్ వదలకుండా నేను మళ్ళీ ట్రై చేశాను. అండ్ ఈసారి వుడ్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ అనేది చేసేసాను. బట్ ఇంతలోనే ఈ జాంబీ అనేది మళ్ళీ వచ్చేసింది. అండ్ ఇది డ్యామేజ్ ఇచ్చే సమయంలో నేనైతే ఒక బ్లాక్ క్రియేచర్ని అయితే చూశాను. మేబీ అది నాకు హెల్ప్ చేస్తుందేమో అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే అది ఏదో మ్యాజిక్ లాగా స్ప్రెడ్ చేస్తుంది, దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉంటుందేమో అని దాని దగ్గరికి నేను వెళ్తే అది నన్ను చంపేసింది గైస్. చచ్చిపోయాను నేను. ఫైనల్గా మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ మార్నింగ్లో నేను కనీసం వెపన్స్నైనా క్రాఫ్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ వీటిని నేను క్రియేట్ చేయగలనా లేదా అనేది నాకు తెలీదు. బట్ ఇక్కడ వుడ్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేశాను. ఇక్కడ నాకు బ్రౌన్ కలర్, రెడ్ కలర్ లాగా ఒక వుడ్ అయితే దొరికింది. అండ్ ఈ వుడ్ తోటి ఏమవుతుంది అనేది నాకు తెలీదు. బట్
కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేశాను గైస్ నేనైతే. అండ్ ఇక్కడ 4 అయితే అంటే క్రాఫ్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ 3 క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వుడ్ ఏదో సంథింగ్ ఐటమ్స్ అయితే కావాలి. బట్ నాకు ఫస్ట్ కావాల్సింది ప్లాంక్స్. సో ఆ ప్లాంక్స్ కోసం నాకు వేరే కట్టెలు అయితే కావాల్సి వస్తుంది. ఐ మీన్ వుడ్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది. ఐ మీన్ వైట్ ఉంటుందో బ్లాక్ ఉంటుందో తెలీదు. దీనిలో చాలా రకాల వుడ్స్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి. నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ నేను ఫైనల్గా వీటిని కట్ చేసుకుంటూ నాకు ఒక వైట్ వుడ్ అయితే దొరికింది. సో ఇక్కడికి వచ్చి నేను దీన్ని కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. చాలా స్లోగా మన వర్క్ జరుగుతుంది. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను గేమ్ని ప్లే చేయడానికి. అండ్ దీన్ని హౌస్ కట్టుకోవాలంటే మనకు సావు ఉంటుంది. బట్ దాన్ని కూడా మనం ఖచ్చితంగా ట్రై చేద్దాం. వన్స్ దీన్ని ఓన్ చేసామంటే ఖచ్చితంగా దీన్ని ఎండ్ కూడా చేస్తాం. లైక్ మన ఆర్క్ సిరీస్ లెక్క. మీరు ఆర్క్ వీడియోస్ని ఇంకా చూడకపోతే దీని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి ఇప్పుడే చెక్ చేయండి. సో ఫైనల్గా నా దగ్గర ఒక 4 వుడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటితోటి ఓల్డ్ ప్లాంక్స్ని అయితే క్రియేట్ అనేది చేసుకుంటాను. అండ్ దీంతో మనకి క్రాఫ్ట్ అవుతుంది ఒక టేబుల్. అండ్ ఆ టేబుల్లో మనం ఈజీగా వెపన్స్ లాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అంటే ఆ ప్లాంక్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమేమి యూజ్ ఉంటుంది అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ నాకు కావాల్సింది పికాక్స్ అండ్ వీటికి కోసం ఇవి ఏదో స్టేట్ కట్టెలు ఉన్నాయి, అవి కావాలి. దీంతో ఇక్కడ ఓకే దీన్ని క్రాఫ్ట్ చేసుకున్నాను. స్టిక్ ఐటమ్ అంట. సో ఆ స్టిక్ ఐటమ్ని నేను క్రాఫ్ట్ చేసుకున్నాను. బట్ దానికోసం నాకు ప్లాంక్స్ కావాలి, స్టిక్ కావాలి. ఇప్పుడు నేను వుడ్ని మళ్ళీ లెంకాలి గైస్. సో ఈ ప్రాసెస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది నాకైతే, ఎందుకంటే దీంట్లోనే టైం ఇన్వెస్ట్ అయిపోతుంది. బట్ మనకి యాక్స్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పికాక్స్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టోన్స్ ఎక్కడ ఉంటాయి ఆ విషయం కూడా నాకు నిజంగా తెలీదు. సో ఇక్కడ ఈ వుడ్ అయితే మనకు అంటే యూజ్ ఉండదు. నాకు వైట్ వుడ్ కావాలి. బట్ ఇది రెడ్ లాగా ఉంది, లైక్ అలానే ఉంది. సో ఇక్కడ నేను ట్రై చేశాను కానీ నాకు ఆ వుడ్ అనేది దొరకట్లేదు. అసలు దాన్ని లెంకే సమయంలో నేను చచ్చిపోతానేమో అనేసి నాకైతే దిమాగ్ ఖరాబ్ అయింది. బట్ చాలాసేపు లెంకి అలసిపోయాను. ఇక్కడికే ఈ గేమ్ని స్టాప్ చేసేస్తానని డిసైడ్ చేసుకున్నాను. బట్ లేదు, నేను కనీసం దీంట్లో ఒక్క మిషన్ అయినా కంప్లీట్ చేయాలి కదా అనేసి నేను వుడ్స్ని కలెక్ట్ చేస్తే ఉన్నాను. అండ్ ఫైనల్గా నాకు ఒకటి చెట్టు అయితే కనిపించింది. అది అదేనా అనేసి డౌట్లో అయితే ఉన్నాను. దాన్ని కూడా నేను చాలా కష్టపడుతూ అంటే కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే చెట్టు ఏమో చిన్నగా ఉంది, అదేమో అంటే దాంట్లో ఉన్న చెట్లు అంతా పెద్దగా పెరిగిపోయింది. సో అదంతా కూడా నేను ఇప్పుడు కలెక్ట్ చెయ్యాలంటే టైం అనేది చాలా పట్టింది నాకు. దానికి గింత టైం పట్టిందంటే ఇంకా మనం హౌస్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ఎంత టైం పడుతుందో మీరు ఊహించవచ్చు. సో కొన్ని కట్టెలు అయితే నాకు ఒక కట్టె అయితే దొరికింది. అప్పటి నుంచి ట్రై చేస్తే నాకు ఒక్క కట్టె దొరికింది. అండ్ ఈ కట్టెతోటి నేను ఇప్పుడు సాల్వ్ అండ్ పికాక్స్ని క్రియేట్ అనేది చేసుకోవాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ వీటిని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ డాంకీ ఉన్నది, ఈ డాంకీని కూడా చంపేద్దాం. ఎందుకంటే దాని దగ్గర నుంచి మనకి మీట్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ నేను ప్లాంక్స్ని క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ప్లాంక్స్ని ఇక్కడ ఈ విధంగా మనం కట్టెలు పెట్టినామంటే ఆల్రెడీ అవి క్రాఫ్ట్ అయిపోతుంది. నాకే తెలియదు. సో నేనైతే కటానా అండ్ పికాక్స్ అయితే క్రియేట్ అనేది చేసుకున్నాను. సో ఫటాఫట్ వీటిని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్గా నా దగ్గర ఆల్ వెపన్స్ని అంటే బేసిక్ వెపన్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ని అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ డాంకీని మనం చంపుదాం. వీటిని ఎందుకు చంపాలంటే మనకి ఫుడ్ కావాలి కదా భయ. సో ఆ ఫుడ్ కోసం దీన్ని అయితే చంపేసిన, ఫుడ్ దొరికింది. ఫైనల్గా దీన్ని కంప్లీట్ చేసిన అని సంతోషం వచ్చింది. ఒక టేబుల్ అయినా క్రాఫ్ట్ చేశాను అండ్ మనం వెపన్స్ కూడా క్రాఫ్ట్ చేసుకున్నాం గైస్. సో ఈ టూల్స్ ఇవన్నిటిని కూడా చాలా కష్టపడి టైం చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోద్దు. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్, టాటా, నమస్తే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనే కోరుకుంటున్నాను. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం గైస్. బాయ్, సీ యు అగైన్.